enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదిన వేడుకలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏ సమస్యతో ఎవరు వచ్చినా సరే వారితో ప్రేమగా మాట్లాడుతూ వారి సమస్య తీర్చేటటువంటి ప్రయత్నాన్ని ప్రతిరోజు కూడా చేసేటటువంటి ప్రజల మనిషి కేశినేని శివనాథ్ చిన్ని గారు. మరి వారు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఎన్నికలకు ముందే సొంత నిధులతో కొన్ని లక్షల మంది కడుపు నింపినటువంటి గొప్ప వ్యక్తి. ఆనాటి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అత్యంత దుర్మార్గంగా మూసివేస్తే విజయవాడ పార్లమెంట్ పరిధిలో నేనున్నానని చెప్పి మొబైల్ అన్నా క్యాంటీన్లు తెరిచి ప్రతిరోజు కూడా వేల మందికి ఆయన అన్నదానం చేసినటువంటి వ్యక్తి. మరి అదే పందాన్ని కొనసాగిస్తూ ఈ రోజుకి కూడా తన సేవా కార్యక్రమాలను విస్తృతంగా నియోజకవర్గ పరిధిలో చేయటమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో కూడా చేపడుతున్నారు. మరీ ముఖ్యంగా గత సంవత్సరం దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ పేరుతో దసరా ఉత్సవాలని, మరి నా పక్కనే దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గాంధీ గారు కూడా ఉన్నారు. మరి వారితో కూడా కలిసి విజయవాడ ఉత్సవాన్ని దసరా సందర్భంగా అత్యంత ఘనంగా నిర్వహించి ప్రపంచ చిత్రపటంలో విజయవాడ స్థానాన్ని మరింత పైకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. మరి మళ్ళీ ఈసారి వచ్చేటటువంటి దసరాను కూడా ఇంకా మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పి ఆయన అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా విజయవాడ పార్లమెంట్ ప్రజల అదృష్టం ఈ రోజున కేశినేని శివనాథ్ గారు లాంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యులుగా ఉండటం. మరి వారి జన్మదినం సందర్భంగా వారికి ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి మరిన్ని సంవత్సరాల పాటు విజయవాడ పార్లమెంట్కి వారు సేవ చేసుకునే విధంగా ఆ భగవంతుడు వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.